ఎట్టకేలకు రాజా సాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది. చాలా మంది ఊహించినట్టే డార్లింగ్ ఈసారి సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు. 3 ఏళ్లుగా ఊరిస్తున్న రాజా సాబ్ టీజర్ రిలీజ్ కు కూడా ముహూర్తం పెట్టేశారు. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ప్రభాస్ కి డిసెంబర్ కలిసొచ్చింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస ఫ్లాప్స్ తో ఉన్న డార్లింగ్ కి డిసెంబర్ లో రిలీజ్ అయిన సలార్ హిట్ తీసుకొచ్చింది. దీంతో రాజా సాబ్ ని కూడా డిసెంబర్ లోనే థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. రాజా సాబ్ కి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ట్యూన్స్ అన్ని ఇచ్చేసినా సినిమా ఆలస్యం కావడంతో గతంలో ఇచ్చిన ట్యూన్స్ పాతవైపోయాయట. ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లు మరోసారి 4 పాటలకు కొత్త ట్యూన్స్ ఇచ్చాడు తమన్. కాలు నొప్పి కారణంగా గ్యాప్ ఇచ్చిన ప్రభాస్ ప్రెజెంట్ హను రాఘవపూడి సినిమా చేస్తున్నాడు. రాజా సాబ్ కి డేట్స్ ఇవ్వడంలో జాప్యం జరిగినా ముందు చూపుతో టైం సరిపోయేలా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. రాజా సాబ్ టీం నుంచి ఒకేసారి 2 అప్డేట్స్ వచ్చాయి. ఈ నెల 16న ఉదయం 10:52 టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 23 ఏళ్ల ప్రభాస్ కెరియర్ లో ఒకేసారి హ్యాట్రిక్ అందుకున్నాడు. మిర్చిట్ తర్వాత వచ్చిన బాహుబలి, బాహుబలి 2 వంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. ప్రెజెంట్ సలార్, కల్కి వంటి కంటిన్యూస్ హిట్స్ తో ఉన్న ప్రభాస్ రాజా సాబ్ తో హ్యాట్రిక్ కొడతారన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ దేవరకొండ కొత్త సినిమా వస్తుందంటే ప్రతిసారి రౌడీ ఫ్యాన్స్ ను ఊరిస్తూనే ఉంటుంది. ఎన్నో ఆశలు పెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద చేతులెత్తేయడం సెంటిమెంట్ గా మారింది. కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఈలోగా ఫ్యామిలీ స్టార్ సక్సెస్ చూసి 8 ఏళ్లు దాటేసింది. మరి జూలై 4న వస్తున్నటువంటి కింగ్డమ్ తో అయినా గాడ్లో పడతాడా? అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ కు యూత్ లో మంచి క్రేజ్ రావడమే కాదు, యంగ్ హీరోల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగాడు. రౌడీ బాయ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రౌడీ బాయ్ ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. అయితే సక్సెస్ కు దూరం కావడంతో రేసులో వెనకబడిపోయాడు విజయ్. గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ ఇమేజ్ తీసుకొచ్చిన పరశురామ్ మరోసారి విజయ్ తో ఫ్యామిలీ స్టార్ తీస్తే నిరాశ మిగిల్చిందే. చివరికి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కూడా విజయ్ కి సక్సెస్ ఇవ్వలేకపోయాడు. విజయ్ లైగర్ తో 2 ఏళ్లు, ఖుషీతో మరో 2 ఏళ్లు గడిపేశాడు. ఈ వెయిటింగ్ కు విజయ్ ఫుల్ స్టాప్ పెట్టి 10 నెలల్లో ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కంప్లీట్ చేసినా రిజల్ట్ మాత్రం ఫ్లాపే. 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళ తర్వాత మరో సక్సెస్ చూడలేదు. ప్రస్తుతం నటిస్తున్న కింగ్డమ్ సక్సెస్ విజయ్ కు చాలా అవసరం. రౌడీ హీరో కెరియర్ లోనే 60 కోట్లకు పైగా బడ్జెట్ తో కింగ్డమ్ రూపొందుతోంది. మరి బాక్స్ ఆఫీస్ సామ్రాజ్యాన్ని ఏలుతాడో లేదో చూడాలి. మరి ఎప్పుడో ఒకసారి పాత సినిమా కొత్తగా రీ రిలీజ్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ శుక్రవారం వచ్చిందంటే రీ రిలీజ్ కంపల్సరీ అయిపోయింది. స్టార్, యంగ్ హీరో, డబ్బింగ్ హీరో అన్న తేడా లేకుండా పాత హిట్స్ అన్ని వచ్చేయడంతో చిన్న సినిమాలు నష్టపోతున్నాయా? క్లాసిక్స్ మళ్లీ రావడంతో కొత్త సినిమాలను పట్టించుకోవడం లేదా? పెద్ద హీరోల సినిమాలు రీ రిలీజ్ అయితే కొత్త సినిమాపై ప్రభావం తీవ్రంగా ఉంటోంది. 30న రిలీజ్ అయిన మహేష్ ఖలేజా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 3 రోజుల్లో 10 కోట్లు కలెక్ట్ చేయగా భైరవం 5 కోట్లు కూడా రాబట్టలేదు. ఖలేజా రిలీజ్ టైంలో మహేష్ ఫ్యాన్స్ కే నచ్చలేదు. అభిమానులే సినిమాను ఫ్లాప్ చేశారని నిర్మాత ఓపెన్ అయ్యాడు. ఖలేజా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినా ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఇంప్రెస్ చేశాడు. ఖలేజా రిలీజ్ టైంలో కంటే రీ రిలీజ్ టైంలో హాట్ టాపిక్ గా మారిందే. భైరవం సినిమా సక్సెస్ మీట్ లో ఖలేజా ప్రభావం పడిందా అని అడిగితే ఎఫెక్ట్ ఉందన్నారు నిర్మాత. స్టార్స్ మూవీస్ ను శుక్రవారం కాకుండా రీ రిలీజ్ చేసుకుంటే చిన్న సినిమాలు బతుకుతాయన్నాడు మనోజ్. ఖలేజా అనే కాదు, పెద్ద హీరోల పాత సినిమాలొస్తే కొత్త సినిమాలపై ప్రభావం బాగానే ఉంటోంది. మహేష్, పవన్ కళ్యాణ్ మూవీస్ వస్తే చిన్న చిత్రాలు పోటీని తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. గబ్బర్ సింగ్, ఖుషీ, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆర్య 2 రీ రిలీజ్ టైంలో ఆడియన్స్ కొత్త సినిమాలను పట్టించుకోలేదు. ఆ మధ్య కన్నడ నుంచి వచ్చిన సప్తసాగరాలు దాటి తెలుగులో కూడా హిట్ కొట్టాలన్న ఆశతో థియేటర్స్ లోకి వస్తే అందరి దృష్టి కల్ట్ లవ్ స్టోరీ 7/G బృందావన్ కాలనీ వైపు మళ్లింది. కుర్ర హీరోల సినిమా వసూళ్లను రీ రిలీజెస్ దెబ్బ కొడుతున్నాయి. 4Kలో ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయడంతో అందరూ పాత సినిమాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. రీ రిలీజెస్ మూవీస్ కూడా రికార్డులతో పోటీ పడుతున్నాయి. గతంలో రీ రిలీజెస్ అంటే స్టార్స్ బర్త్డే నాడు రిలీజ్ అయ్యేవి. కానీ ఈ మధ్య శుక్రవారం పెద్ద సినిమా లేదంటే స్టార్స్ పాత సినిమాలతో వచ్చేస్తున్నారు. కొత్త సినిమాలకు పోటీగా ప్రెస్ మీట్స్ పెట్టి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ మధ్య ఆదిత్య 369 కు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి రీ రిలీజ్ టైంలో స్పెషల్ ఇంటర్వ్యూలు వచ్చాయి. తెలుగు సినిమాలే కాదు, డబ్బింగ్ మూవీస్ కూడా రీ రిలీజెస్ కు అలవాటు పడ్డాయి. సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ధనుష్, రఘువరన్ బీటెక్, 7/G బృందావన్ కాలనీ తెలుగులో మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి. ఈ ఎఫెక్ట్ చిన్న సినిమాలపై పడి భారీగా నష్టపోతున్నాయి. రీ రిలీజెస్ సందడిలో చిన్న సినిమాల వైపు ఆడియన్స్ చూడడం లేదు. పవన్ హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్స్ పూర్తి చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ను పక్కన పెట్టేస్తారని వచ్చినటువంటి న్యూస్ లో నిజం లేదు. జూన్ 2వ వారంలో పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ గా మారుతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హరీష్ శంకరే చెప్పడంతో ఉస్తాద్ పై క్లారిటీ వచ్చేసింది. వీరమల్లు ఓజీ షూటింగ్ దాదాపు పూర్తయినా ఉస్తాద్ మాత్రం 10% షూటింగ్ జరిగింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఏడాది పాటు ఒక్క సినిమా కూడా డేట్స్ ఇవ్వకపోవడంతో ఉస్తాద్ను పక్కన పెట్టేస్తాడన్న ప్రచారం జరిగింది. దర్శకుడు హరీష్ కూడా రవితేజతో మిస్టర్ బచ్చన్ తీసి ఆ తర్వాత బాలయ్య, రామ్ కోసం కథలు రెడీ చేశాడు కూడా. ఈలోగా పవన్ డేట్స్ ఇవ్వడంతో తిరుమలకొచ్చిన హరీష్ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానన్నాడు. హరిహర వీరమల్లు పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. వారం పాటు డేట్స్ ఇవ్వడానికి ఏడాదిన్నర టైం తీసుకుని షూటింగ్ పూర్తి చేశాడు. సినిమా 12న థియేటర్స్ లోకి వస్తోంది. ఇక ఓజీ విషయానికొస్తే 14 రోజులు నటిస్తే సినిమా పూర్తవుతుంది. దీనికోసం ఇంకెన్ని నెలలు తీసుకుంటాడోనని ఫ్యాన్స్ అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొన్నారు. మరోవైపు ఉస్తాద్ సెట్స్ పై కూడా వచ్చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఉస్తాద్ పై క్లారిటీ రావడంతో దర్శకుడు హరీష్ శంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. 4 ఏళ్ల పాటు ఉస్తాద్నే నమ్ముకుని మధ్యలో మిస్టర్ బచ్చన్ తీశాడు. అది కాస్త ఫ్లాప్ కావడంతో రామ్, బాలకృష్ణకు కథలు రాసే పనిలో పడిపోయాడు. కానీ ఒక్కరూ కన్ఫర్మ్ చేయలేదు. ఈలోగా ఉస్తాద్ నుంచి పిలుపు రావడంతో మళ్లీ బిజీ అయిపోయాడు హరీష్. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఒక 10 సినిమాలు చేసేసింది. బాలీవుడ్ కు వెళ్లిపోయింది. కానీ హీరో రోషన్ ఎక్కడా, ఏం సినిమా చేస్తున్నాడు అని అడిగితే సమాధానం చెప్పడం నిన్నటి వరకు కష్టంగానే ఉండేది. గ్యాప్ ను భర్తీ చేయడానికి దూకుడు పెంచాడు. ఛాంపియన్ మూవీ సెట్స్ పై ఉండగానే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలానో చూద్దామా. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందడి కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. డెబ్యూ మూవీతోనే శ్రీలీల, రోషన్ ఆకట్టుకున్నారు. పెర్ఫార్మెన్స్ లో, డాన్స్ లో పోటీ పడి నటించారన్న ప్రశంసలు వీళ్ళని బిజీ చేసేస్తాయనుకుంటే శ్రీలీల ఒక్కటే కనిపిస్తోంది. 4 ఏళ్ల తర్వాత రోషన్ ఛాంపియన్ గా వస్తున్నాడు. శ్రీకాంత్ వారసుడు రోషన్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఛాంపియన్ సినిమా చేస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సినిమా రూపొందుతోంది. సినిమా చాలా కాలంగా సెట్స్ పై ఉంది. ఛాంపియన్ కంటే ముందే రోషన్ మలయాళంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ వృషభాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. మోహన్ లాల్ కొడుకుగా నటిస్తున్నాడు రోషన్. పెళ్లి సందడిలో లవర్ బాయ్ గా కనిపించిన ఈ వారసుడు రెండో సినిమా ఛాంపియన్ లో రఫ్ లుక్ తో మాస్ హీరో ఇమేజ్ ట్రై చేస్తున్నాడు. ఈ వారసుడు తెలుగులో 3వ సినిమాను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను, రోషన్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. హిట్ 3 తర్వాత శైలేష్ తమిళ హీరో కార్తీతో హిట్ 4 తీయాల్సింది. ఈలోగా రోషన్ తో సినిమా అంటూ ప్రచారం నడుస్తోంది. కన్నడ భాషపై వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినా కమల్ హాసన్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. కోర్టు కూడా కమల్ కు చీవాట్లు పెట్టినా కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడినప్పుడు సారీ ఎందుకు చెప్పాలి అని అడుగుతున్నారు. తగ్ లైఫ్ ను కన్నడలో రిలీజ్ చేయనని చెప్పేశారు కమల్ హాసన్. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలతో వివాదం మొదలయ్యింది. తగ్ లైఫ్ ను కర్ణాటకలో నిషేధించాలని రాజకీయాలకు వ్యతిరేకంగా డిమాండ్ చేయడంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా పరిగణించి మే 30లోగా కమల్ క్షమాపణ చెప్పకుంటే తగ్ లైఫ్ రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించింది. తగ్ లైఫ్ ను కర్ణాటకలో బ్యాన్ చేయాలని ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయంతో కమల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా కమల్ కు చుక్కెదురయ్యింది. మీరేమైనా చరిత్రకారులా, ఏ ఆధారంతో కామెంట్స్ చేశారంటూ మందలించింది. సారీ చెబితే సరిపోతుంది కదా అని తీర్పిచ్చింది. దీంతో కమల్ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కు లేఖ రాస్తూ తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, మనదంతా ఒకే కుటుంబమని చెప్పడమే తన ఉద్దేశం కానీ కన్నడ భాషను తక్కువ చేయడం కాదన్నారు. సారీ చెప్పడానికి ఇష్టపడని కమల్ కర్ణాటకలో తగ్ లైఫ్ ను రిలీజ్ చేయడం లేదని లేఖలో పేర్కొన్నాడు.